we discuss about Rule 3. What is Rule 3? సో రూల్ 3 దేని గురించి అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ గురించి అండి. కాబట్టి ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకుందాం. లెట్ f of x by g of x be a ప్రాపర్ ఫ్రాక్షన్. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్గా దీన్ని స్ప్లిట్ చేయాలంటే g of x గురించి కదా మనం డిసైడ్ అవ్వాలి. g of x ఎలా ఉంది అదే చెప్తాను. రూల్ 3లో g of x ఎలా ఉండొచ్చు అంటే టు ఈచ్ నాన్ రిపీటెడ్ quadratic factor అంటే ఎలా ఉంటుంది? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఆఫ్ g of x అంటే g of xలో ఏమున్నాయంట? నాన్ రిపీటెడ్ quadratic factors, quadratic irreducible polynomials, quadratic irreducible polynomials కలిగి ఉంటే అప్పుడు దానికి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా ఉంటాయి? దేర్ విల్ బి ఏ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఆఫ్ ది form ax plus b by ax square plus bx plus c, where capital A comma capital B are determined. This is rule 3. సో రూల్ 3 అంటే దేని గురించి చెప్పుకుంటున్నాము అంటే f of x by g of x అనేది ఓ ప్రాపర్ ఫ్రాక్షన్. ఆ ప్రాపర్ ఫ్రాక్షన్లో g of x ఎలా ఉందంటే నాన్ రిపీటెడ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ అంటే అదే ఫార్మెట్లో ఉండొచ్చు. సపోజ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఆ ఫార్మెట్లో ఉండొచ్చు. అంటే రిపీట్ కానటువంటి క్వాడ్రాటిక్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్స్ g of xలో ఉంటే అప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్ మనం రాస్తాం. ఏం చెప్తున్నామండి? రిపీట్ కానటువంటి క్వాడ్రాటిక్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్స్ g of xలో ఉంటే అప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్ మనం ఏ ఫార్మెట్లో రాస్తాము అంటే ax ప్లస్ b బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. సపోజ్ ఎగ్జాంపుల్ రూల్ 3కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఏంటి అంటే సో ఎగ్జాంపుల్ సపోజ్ x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ప్లస్ 2 into x square plus 3. సో క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. అలాగే ఇది కూడా ఏంటండి? క్వాడ్రాటిక్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. వీటికి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా రాయొచ్చు? ఇది క్వాడ్రాటిక్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ కాబట్టి నాన్ రిపీటెడ్, క్లియర్గా ఇది రిపీట్ కానటువంటి క్వాడ్రాటిక్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. దీనికి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏ ఫార్మెట్లో ఉంటుంది అంటే ax plus b by x square plus 2 ప్లస్ ఇది కూడా నాన్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ కాబట్టి దీనికి కూడా పార్షియల్ ఫ్రాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఆల్రెడీ a కామా b వాడేసాం కాబట్టి cx ప్లస్ d బై x స్క్వేర్ ప్లస్ 3. సో ఇలా డినామినేటర్ g of xలో మనకి నాన్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్స్ ఉంటే వాటికి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా మనం రాయొచ్చు అంటే ax ప్లస్ b బై x స్క్వేర్ ప్లస్ 2. అలాగే ఇది కూడా నాన్ రిపీటెడ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి cx ప్లస్ d బై x స్క్వేర్ ప్లస్ 3. ఇప్పుడు మనం ABCD వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తే ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది 2 పార్షియల్ ఫ్రాక్షన్స్గా స్ప్లిట్ అయినట్టే. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1. Now example 2. What is example 2? X plus 1 by x minus 1 into x square plus x plus 1. So clearly this is first degree irreducible polynomial. This is second degree irreducible polynomial. Those two are irreducible polynomial. This is degree 1, this is degree 2.
Clearly this is non-repeated irreducible polynomial of degree 1. That's why partial fraction is of the form a by x minus 1 plus this is irreducible polynomial of degree 2, and clearly this is non-repeated. That's why partial fraction is of the form bx plus c by x square plus x plus 1. So these are the examples for rule 3. Okay, now we discuss some problem. Now ఇప్పుడు rule 3 ని యూజ్ చేసి ఒక ప్రాబ్లం చేద్దామండి. ఏంటో ప్రాబ్లం అంటే resolve 2x square plus 1 by x cube minus 1. Resolve 2x square plus 1 by x cube minus 1 into partial fractions. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి అంటే 2x square plus 1 by x cube minus 1. దీన్ని ఏం చేయాలి, మనం పార్షియల్ ఫ్రాక్షన్స్గా సపరేట్ చేయాలి. కాబట్టి గివెన్ దట్, వాట్ ఈస్ గివెన్ దట్ 2x square plus 1 by x cube minus 1. సో మనకు డినామినేటర్ చూసినట్లయితే ఎక్స్ క్యూబ్లో ఉంది. మనం పైన రూల్ 3 దేని గురించి చెప్పుకున్నాం, మనం క్వాడ్రాటిక్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. మరి ఇది క్వాడ్రాటిక్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియలా? కాదు. మరి అలాగని ఫస్ట్ డిగ్రీ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియలా? కాదు. మరి మనకి క్యూబిక్ ఇచ్చాడు, మనం వీటిని స్క్వేర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే క్లియర్గా చూసినట్లయితే ఎక్స్ క్యూబ్ మైనస్ 1, దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం ఎక్స్ క్యూబ్ మైనస్ 1 క్యూబ్. సో ఆల్రెడీ మనకి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏముంది అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. క్లియర్లీ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏముందంటే మన దగ్గర ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. మరి ఇది కూడా అదే ఫార్మాట్లో ఉంది కదండి, ఎక్స్ క్యూబ్ మైనస్ 1 క్యూబ్. దీన్ని ఏ దీన్ని బి అనుకుంటే ఫార్ములా ప్రకారం ఏమవుతుంది అంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్. క్లియర్లీ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 1. అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఏమని రాయొచ్చు మనం, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. కాబట్టి క్యూబిక్ పాలినామియల్ ఏం చేస్తాం మనము, ఫస్ట్ డిగ్రీ అండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్గా సపరేట్ చేసాం. ఇప్పుడు సపరేట్ చేసిన దాన్ని ఏం చేద్దాం, ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం సపరేట్ చేసిన దాన్ని యూజ్ చేసి 2x స్క్వేర్ ప్లస్ 1 బై దీన్ని ఏమని రాయొచ్చు మనం ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. అయితే ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా రాయాలి, వీటికి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా రాస్తాం, క్లియర్లీ ఫస్ట్ డిగ్రీ నాన్ రిపీటెడ్ పాలినామియల్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్, ఫస్ట్ డిగ్రీ నాన్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. దీనికి రూల్ 1 అప్లై చేస్తే పార్షియల్ ఫ్రాక్షన్ ఏ ఫార్మెట్లో ఉంటుంది అంటే ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ క్లియర్లీ దిస్ ఈజ్ సెకండ్ డిగ్రీ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ అండ్ నాన్ రిపీటెడ్. ఎక్కడైనా రిపీట్ అయిందా, ఇది రిపీట్ కాలేదు. కాబట్టి దిస్ ఈజ్ సెకండ్ డిగ్రీ నాన్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. దీనికి పార్షియల్ ఫ్రాక్షన్ ఏ ఫార్మేట్లో ఉంటుంది అంటే bx ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇచ్చిన ప్రాపర్ ఫ్రాక్షన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్గా స్ప్లిట్ చేసాం. అయితే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి అంటే క్యాపిటల్ ఏ బిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సో ఏం చేస్తామంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. జనరల్గా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకు కావాల్సింది వచ్చేస్తుంది. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ 1 బై x minus 1 into x square plus x plus 1.
దిస్ ఈజ్ ఈక్వల్ టు 2x² ప్లస్ 1 బై x minus 1 into x² plus x plus 1. Denominators both are cancelled. Now, so we have x² plus 1 equals to a into x² plus x plus 1 plus bx plus c into x minus 1. దీన్ని ఏమనుకుందాం అంటే ఈక్వేషన్ 1 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం, దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం ఈక్వేషన్ 2ని యూస్ చేసి ఏం చేయాలి, ఏ బి సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేద్దాము అంటే మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, సో ax² ప్లస్ ఏఎక్స్ ప్లస్ ఏతో మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ x² ax², ఏ ఇంటూ ఎక్స్ ఏఎక్స్, ఏ ఇంటూ 1 ఏ ప్లస్ ఇప్పుడు bxని x మైనస్ 1తో మల్టిప్లై చేయండి. సో bx ఇంటూ ఎక్స్ bx², bx ఇంటూ -1 మైనస్ bx, c ఇంటూ ఎక్స్ ప్లస్ cx, c ఇంటూ -1 మైనస్ c. ఇప్పుడు దీని ఒక ఆర్డర్లో రాసుకుంటే ఏమవుతుంది, ఆర్డర్ అంటే ఏంటి, x² టైమ్స్ ఒక దగ్గర, x టైమ్స్ ఒక దగ్గర అండ్ కాన్స్టెంట్ టైమ్స్ ఒక దగ్గర రాసుకుంటే ఏమవుతుంది చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దాము అంటే x² టైమ్స్ రాద్దాం. ఇక్కడ x² ఉంది, ఇక్కడ x² ఉంది. 2 టైమ్స్లోంచి x² కామన్ తీస్తే ఏమొస్తుంది, కాబట్టి a ప్లస్ బి ఇంటూ x². నెక్స్ట్ ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, కాబట్టి ఈ 3 టైమ్స్లోంచి x కామన్ తీస్తే ఏమొస్తుంది, a మైనస్ బి ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ టైమ్స్ ఏమున్నాయి, ఏ ఉంది మైనస్ సి ఉంది, రిమైనింగ్ కాన్స్టెంట్ టైమ్స్ ఏ మైనస్ సి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2x² ప్లస్ 1. ఇప్పుడు ఏం చేస్తామంటే బోత్ సైడ్స్, దిస్ ఈజ్ ఈక్వేషన్, దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దిస్ ఈజ్ ఆల్సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్, కాబట్టి 2 ఈక్వేషన్స్లో కంపేర్ చేద్దాం. x² x కాన్స్టెంట్ టైమ్స్ని కంపేర్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూస్ అన్నీ వస్తాయి. సో కంపేరింగ్ కోఎఫిషియంట్స్ both sides, కంపేరింగ్ కోఎఫిషియంట్స్ బోత్ సైడ్స్. మరి ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత, a ప్లస్ బి, ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత 2, కాబట్టి a ప్లస్ బి ఈక్వల్స్ టు 2. మరి ఇక్కడ x కోఎఫిషియంట్ ఏందా, a మైనస్ బి ప్లస్ సి, ఇక్కడ x కోఎఫిషియంట్ ఉందా, లేదు, ఇక్కడ x కోఎఫిషియంట్ లేదు, కాబట్టి ఏం చేస్తాం, x కోఎఫిషియంట్ లేకపోతే దాన్ని 0గా ట్రీట్ చేస్తాం. ఇక్కడ x కోఎఫిషియంట్ లేదు కాబట్టి, ఇక్కడ x కోఎఫిషియంట్ ఉంది కాబట్టి ఈ x కోఎఫిషియంట్ a మైనస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్, ఇక్కడ a మైనస్ బి ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏముంది 1 ఉంది, కాబట్టి a మైనస్ సి ఈక్వల్స్ టు 1. సో క్లియర్గా ఇక్కడ మనకున్నవి ఏంటి, a మైనస్ బి ఏ ప్లస్ బి ఒక ఈక్వేషన్ ఉంది, a మైనస్ బి ప్లస్ సి ఒకటి ఈక్వేషన్ ఉంది, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. ఈ 3 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ వస్తుంది. దీన్ని క్లియర్గా ఈక్వేషన్ 3 అందాం, ఈక్వేషన్ 4 అందాం, ఈక్వేషన్ 5 అందాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈక్వేషన్ 3ని 4ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ ఈక్వేషన్ 3 and 4. ఈక్వేషన్ 3 అంటే ఏంది, a ప్లస్ బి, ఈక్వేషన్ 4 అంటే ఏంది, a మైనస్ బి ప్లస్ సి ఈక్వల్స్ 0. ముందు ఆ ఈక్వేషన్ వేద్దాం, a మైనస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ 4 అండ్ ఈక్వేషన్ 3, a ప్లస్ బి ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 వేసుకుందాం, ఈక్వల్స్ టు 2. మరి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇప్పుడు యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏమొస్తుంది, a 2a ప్లస్ మైనస్ బి ప్లస్ బి బోత్ ఆర్ క్యాన్సిల్డ్, మైనస్ బి ప్లస్ బి బోత్ ఆర్ క్యాన్సిల్డ్. ఇప్పుడు ఏమొస్తుంది, ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ప్లస్ 2. ఇక్కడ మనకి మిగిలిన ఈక్వేషన్ ఏంటి అంటే 2a ప్లస్ సి. దీన్ని ఏమనుకుందాం అంటే
ఈక్వేషన్ 6 అందామండి. ఇప్పుడు ఈక్వేషన్ 6 ఎందులో ఉంది? ఏసీలో ఉంది. ఈక్వేషన్ 5 కూడా ఎందులో ఉంది? ఏసీలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ 6ని ఈక్వేషన్ 5ని సాల్వ్ చేసామనుకోండి. ఈక్వేషన్ 6ని ఈక్వేషన్ 5ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఏ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సాల్వ్ ఈక్వేషన్ 5 and 6. Solve equation 5 and 6 we get. So 5 అంటే ఏముంది మన దగ్గర? a minus c equals to 1. 6 అనేది 2a plus c equals to 2. సో ఇది 5 and 6 ఈక్వల్స్. వీటిని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? ప్లస్ సి మైనస్ సి బోత్ సీస్ ఆర్ క్యాన్సిల్డ్. కాబట్టి 3a ఈక్వల్స్ టు 3. క్లియర్గా a plus 2a 3a. 1 plus 2 3. క్లియర్లీ a ఈక్వల్స్ టు 3/3 దట్ ఈక్వల్స్ టు 1. సో ఏ వాల్యూ ఎంత వచ్చిందండి? 1. కాబట్టి ఈ వాల్యూని మనం ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, b వాల్యూ వస్తుంది. అదే ఏ వాల్యూని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఏమొస్తుంది? c వాల్యూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? substitute a value in equation 3 we get. Substitute a value in equation 3 we get. So what is equation 3? a plus b equals to 2. We substitute a value in equation 3. So equation 3 అంటే a plus b equals to a value ఎంత వచ్చింది మనకి? 1 వచ్చింది. కాబట్టి దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 1 plus b equals to 2. Here b equals to 2 minus 1, b equals to 1. సో b వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మనకేం కావాలి? c వాల్యూ కావాలి. అగైన్ substitute a value in equation 5 we get. Substitute a value in equation 5 we get. What we get? What is equation 5? a minus c equals to 1. Clearly we have a value that is 1 minus c equals to 1. Minus c not పంపించండి, c ని తీసుకురండి. తీసుకొస్తే ఏమొస్తుంది? 1 minus 1 equals to c and c equals to 0. So we have a value, b value, c value. That's why we substitute a comma b comma c values in equation 1 we get. What is our equation 1? 2x square plus 1 by x cube minus 1 which is equals to 1 by a value కదండి, a by x minus 1, that is a value 1 కాబట్టి 1 by x minus 1 plus 1 into x, again b value 1, that's why 1 into x plus c value 0 by x square plus x plus 1. And finally partial fraction of the given fraction is 1 by x minus 1 plus x by x square plus x plus 1. So this is problem in rule 3. So rule 3లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామండి? if g of x contains non-repeated quadratic factors, if g of x contains non-repeated quadratic factors, then partial fraction is of the form. Well, g of x లో కనుక రిపీట్ కానటువంటి క్వాడ్రాటిక్ పోలనామియల్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఉంటుంది, దానికి పార్షియల్ ఫ్రాక్షన్ ఏ ఫార్మెట్లో ఉంటుందంటే ax ప్లస్ b బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, ఈ ఫార్మెట్లో ఉంటుంది. సమ్ ఎగ్జాంపుల్స్ చూసాము అండ్ ప్రాబ్లం కూడా చేసాము. ఓకేనా?
దట్స్ ఆల్.